దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తనయుడు అనే ట్యాగ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. 2002లో విడుదలైన అల్లరితో తెరంగేట్రం చేసిన నరేష్ మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్నాడు. ఆపై కితకితలు, సీమశాస్త్రి, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, బెండు అప్పారావు, ఆనా పెళ్లంట, సీమ టపాకాయ్, సుడిగాడు చిత్రాలతో తన స్థాయిని పెంచుకున్నాడు. దాదాపు 10 ఏళ్ల పాటు మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ పీరియడ్లోనే గమ్యం లాంటి సినిమాల్లో ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నాడు. ఇక సుడిగాడు తరువాత ట్రాక్ తప్పిన అల్లరి నరేష్ మళ్లీ మహేష్ బాబు మహర్షితోనే మంచి విజయం అందుకున్నాడు. నటుడిగా మరింత గుర్తింపు పొందాడు. మహర్షి తరువాత మళ్లీ హీరో వేషాల వైపు షిఫ్ట్ అయిన నరేష్ నాంది కోసం సీరియస్ రోల్లో మెప్పించాడు. అయితే అదే పంథాలో 1-2 సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు. ఇక సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా సైతం ఆశించిన ఫలితం అందివ్వలేదు. ఇందులో నాగార్జున మెయిన్ హీరో అయితే నరేష్ సైడ్ హీరోగా కనిపించాడు. సదరు పాత్రలో తనకి మంచి మార్కులే పడ్డప్పటికీ రిజల్ట్ మాత్రం సోనే. ఈ క్రమంలోనే ఈ నెల 22న ఆ ఒక్కటి అడక్కుతో మరోమారు హీరోగా పలకరించబోతున్నాడు అల్లరోడు. తన తండ్రి ఈవీవి బ్లాక్ బస్టర్ మూవీస్లో ఒకటైన ఆ ఒక్కటి అడక్కు టైటిల్ తనకు కూడా అచ్చి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాడు నరేష్. ఇటీవల రిలీజ్ అయిన సినిమా తాలూకా గ్లింప్స్ కి జనాల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఆ ఒక్కటి అడక్కుతో అల్లరి నరేష్ సాలిడ్ హిట్ కొట్టలేకపోతే పుష్కర కాలంగా విజయం లేని హీరోగా మిగిలిపోయే ఆస్కారం ఉంది. అంతేకాదు గమ్యం, మహర్షి చిత్రాల తరహాలో క్యారెక్టర్ రోల్స్ కే పరిమితమయ్యే ప్రమాదం కూడా ఉంది. మరి అల్లరోడు ఆ ఒక్కటి అడక్కుతోనైనా ట్రాక్ లోకి వస్తాడా? తన రేంజ్ సక్సెస్ చూస్తాడా? లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోతాడా? వెయిట్ అండ్ సీ.